దేశవ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే వెంటనే ఆమోదం తెలుపుతామని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. రాజ్యాంగ సంరక్షణ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2 రోజుల పాటు జరిగిన ఏఐసీసీ సమావేశాలు ముగిశాయి. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పాలనా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని, బాధ్యతలు విస్మరించేవారు పార్టీ నుంచి తప్పుకోవాలంటూ తేల్చి చెప్పారు. అటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో గుత్తాధిపత్యం కారణంగా సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. ఎన్నికల సంస్థలతో పాటు అన్నింట్లోనూ కేంద్రం జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है. जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए. और हमने और राहुल जी ने जो एक प्रोसेस किया, इनपुट लिया, हम भविष्य में कैंडिडेट सिलेक्शन के प्रोसेस में जिला अध्यक्षों को इन्वॉल्व करने वाले हैं. गुजरात के साथियों को मैं कहना चाहूंगा कि आप संकल्प लेकर अपने घरों से निकल पड़िए. सफलता आपके कदम छूने के लिए तैयार है. చివరి రోజు సమావేశంలో రాహుల్ గాంధీ కీలక ఉపన్యాసం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని విమర్శించారు. లౌకిక భావనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రధాని మోదీ, అదానీ, అంబానీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. आपके खून, आपके पसीने ने, कांग्रेस पार्टी के खून, कांग्रेस पार्टी के पसीने ने यह कॉन्स्टिट्यूशन देश के साथ बनाया है. और आज इस पर आक्रमण हो रहा है, संस्थाओं पर आक्रमण होता है. अग्निवीर, अदानी, अंबानी को देश का पूरा धन, ये सब कॉन्स्टिट्यूशन पर आक्रमण हो रहा है. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान का पूरा धन 2-3 लोगों के हाथ में होना चाहिए. कॉन्स्टिट्यूशन में कहीं नहीं लिखा है कि हिंदुस्तान की हर संस्था में एक संगठन आरएसएस के लोग होने चाहिए. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపించిందని కొనియాడారు. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుందని తెలిపారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ने एक क्रांतिकारी कदम उठाया है और पूरे देश को रास्ता दिखाया है. और मैं फिर से दोहरा के कह रहा हूं, इस स्टेज से आप सब के साथ कह रहा हूं कि 50% की जो दीवार है इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे. और जो शुरुआत हमने तेलंगाना में की है वही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దేశంలోనూ కులగణన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. Resolutions what we have passed in the AICC plenary session is giving a way forward to this country and for the future generations of the people. Like on the name of the Nyay Path, particularly like socio-economic, political, educational caste survey which we done in Telangana. It can be replicated in the entire country and can be given justice to all the sections of the population in the society. We already got it done. We are placed in the assembly. We have passed a resolution for BCs for 42% reservation. Telangana model only you have to do it in throughout the country. మొత్తం మీద 2 రోజుల పాటు జరిగిన మేధోమథనం కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.